పని చేసినా చేయకపోయినా పబ్లిసిటీ ఎక్కువ చేసుకోవాలి. చెయ్యని దాన్ని కూడా చేసినామని 1కి 100 మాటలు చెప్పుకోవాలి. అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే నిజమేనని జనాలు నమ్ముతారు కదా. మన సర్కారోళ్ళు కూడా అదే పని చేస్తున్నట్టున్నారు. ఒకలకు మించి ఇంకొకరు పబ్లిసిటీ మీదనే పడ్డారు. ఆ ముచ్చటేందో అరుచుకుందాం పార్రి. ఉత్తముడు అంటే ఉత్తమ్ సార్ కూడా ఉత్తమ ముచ్చట్లు ఎప్పుడు సురు చేసిండు. కొలువుల మీద జోర్దార్ ముచ్చట చెప్పిండు. ఈ సంవత్సరం పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. 55,000 ఉద్యోగాలు ఇవ్వబడినాయి. ఇంకో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. ఏడాదిలోనే 50,000 కొలువులు ఇచ్చిర్రట. ఇంకో ఏడాదిలా 2 లక్షల కొలువులు ఇస్తారట. నిజమే కదా అన్నారంటే మాట తప్పరు. అవసరమైతే తలకాయ తీసి తాంబాలంలో పెడతారు గాని మాట మాత్రం అస్సలుకే తప్పరు. అందుకే ఓట్ల ముంగట చెప్పినట్టు రాగానే ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కొలువుల క్యాలెండర్ ఇచ్చిర్రు. చెప్పిన టైం ప్రకారము నోటిఫికేషన్లు వేసిర్రు. చెప్పిన మాట ప్రకారము ఏడాదిలోనే 2 లక్షల కొలువులు నింపిండ్రు. పొలగాలందరికీ కొలువులు వచ్చే వరకు అశోక్ నగర్ లో హాస్టల్లన్నీ కాలైనాయట. కోచింగ్ సెంటర్లన్నీ మూతపడ్డాయట. సెంట్రల్ లైబ్రరీలా భూతద్దం పెట్టి చూసినా గానీ చదివేటోళ్లే కనిపిస్తలేరట. ఒక్క ఏడాదిలోనే ఇన్ని కొలువులు ఇచ్చుడంటే దునియాలో ఏ సర్కార్ తోని కూడా కాదు కావచ్చు. కానీ రేవంతం సార్ అంటే ఏందో అనుకోవచ్చు. ఉత్తమ్ సారు మీరు కూడా ఇట్లనే మాట్లాడితే ఎట్లా చెప్పుండ్రి. మీరు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రో, ఎన్ని కొలువులు నింపిండ్రో, పోయిన సర్కార్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు లెటర్లు ఇచ్చి ఎట్లా పోటోలకు ఫోజులు ఇచ్చిండ్రో పబ్లిక్ కు తెలియదా చెప్పుండ్రి. ఏడాదిలా 2 లక్షల కొలువులని ఓట్ల ముంగట చెప్పి ఈ ఏడాదిలో ఎన్ని నింపిండ్రో మాకు తెలియదా అని కొలువుల కోసం చదివేటోళ్ళు అంటున్నారు. అయినా మంత్రాల బలం లేకున్నా తుప్పిల బలం ఉండాలంటారు కదా. మీరు ఎట్లయినా చేసేటట్టు లేరు. అందుకే ఈ తీరులో ప్రచారం చేస్తున్నారా ఏందని పబ్లిక్ కూడా మాట్లాడుకుంటున్నారు.